అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 18, 19, 20, 21 దినఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి వివరణ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైనటువంటి రోజులు కావు. ముఖ్యంగా ఎస్ మరియు ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారన్నమాట. మీరు ఊహించని విధంగా ఒక సంభాషణ, ఒక ఫోన్ కాల్ కానీ, ఒక సందేశం లేదా ఒక సమాచారం, ఒక సమావేశం మీ ఆలోచనలను మార్చేలా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుందండి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తూ వచ్చిన ఒక విషయం మీకు స్పష్టత పొందుతుంది. కొందరికి ఇది స్నేహం పరంగా, మరికొందరికి ఇది ప్రేమ పరంగా, ఇంకొందరికి ఇది ఉద్యోగం లేదా వ్యాపార పరంగా ఒక మలుపు కావచ్చు. ఎస్ లేదా ఏ అక్షరం పేర్లున్న వ్యక్తి మీకు ఒక శుభవార్త ఇవ్వచ్చు, కానీ అదే సమయంలో ఒక చిన్న అపార్థం కూడా రావచ్చండి. అందుకే మాటల్లో జాగ్రత్త చాలా అవసరం. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభం చేకూర్చేలా ఉంటాయన్నమాట. ఈ 4 రోజులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, కానీ మీరు ఓపికగా ఉంటే చివరకు మీకు గెలుపు తప్పకుండా, విజయం మీదే. కుటుంబంలో ఒక చిన్న వివాదం సర్దుబాటు అవుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. లైక్ చేశాక హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఒక కొత్త ఆలోచన మీకు వస్తుందండి. ఎస్ మరియు ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా ఒక సమాచారం వస్తుంది. ఆర్థికంగా కూడా ఒక చిన్న లాభం అయితే ఉంటుందన్నమాట. కుటుంబ పరంగా శాంతి, ప్రేమ, స్పష్టత, మాటల వల్ల అపార్థం రావచ్చు అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకైతే ఒక మంచి గుర్తింపు, వ్యాపారస్తులకైతే కొత్త ఆర్డర్ లేదా డీల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయండి. ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తారన్నమాట. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో జన్మించిన వారు చంద్రుని స్థానం ప్రకారం కుంభరాశిగా పరిగణించబడతారు. కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం కలర్, లైట్ బ్లూ కలర్. అలాగే సంఖ్యలు వచ్చేసి 4 మరియు 8 అండి. పడమర దిక్కు ప్రయాణం ఈ 4 రోజుల్లో శుభకరంగా ఉంటుంది. పడమర వైపు ప్రయాణం. ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా ఆలోచనాత్మకులండి. ముందు చూపు కలిగి ఉంటారు. అలాగే ఇతరుల కంటే చాలా భిన్నంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. స్నేహానికి విలువ ఇస్తారు, నిజాయితీగా ఉంటారు, కొంచెం మౌనంగా ఉంటారు. లోపల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కానీ బయటకు వ్యక్తం చేయరు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తారు, కానీ మోసం చేస్తే వెంటనే దూరం అవుతారండి. ఈ కుంభరాశి వారికి అధిపతి గ్రహం అంటే అధిపతి గ్రహం వచ్చేసి శని గ్రహం అండి. అధిపతి దేవుడు వచ్చేసి శని దేవుడు. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం అయితే ఉంటుందన్నమాట. రేపటి రోజున అంటే మీరు రేపటి నుంచి 4 రోజుల వరకు చేసేటువంటి పూజలు ఎలా ఉంటాయంటే కనుక మీకు భగవంతుడు మీపై కృపను కలిగించే విధంగా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. పేదవారికి అన్నదానం చేస్తూ ఉండండి. ఓం శం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండండి. కాకులకు కూడా అన్నం పెడుతూ ఉండండి. ఈ 4 రోజుల్లో చిన్న తలనొప్పి, ఒత్తిడి ఉండవచ్చు. నీళ్ళు ఎక్కువగా తాగండి. నిద్రపోవడం తప్పనిసరి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 20, 21 తేదీల్లో డీల్ ఫైనల్ చేయడం మంచిది. చిన్న లాభాలు కూడా వస్తాయండి. సీనియర్ల నుండి ప్రశంసలు, ఒక కొత్త బాధ్యత, ప్రమోషన్ గురించి చర్చలు ఈ విధంగా మొదలవుతాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ 4 రోజులు కుంభరాశి వారికి మార్పు తీసుకొచ్చే రోజులు. ఎస్ మరియు ఏ అక్షరంతో ఉన్న వ్యక్తుల ద్వారా ఒక శుభ పరిణామం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓపిక, విశ్వాసం ఉంటే విజయం మీవే అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా నీతి నిజాయితీని ఏర్పరచుకొని ఉంటారండి. అందుకే వీరికి ఎవరిని కూడా మోసం చేయాలనే ఆలోచన అయితే ఎప్పుడు రాదనమాట. అలాగే ఈ రాశి వారికి ఒక చిన్న సహాయం అంటే మీరు చేసే చిన్న సహాయం కూడా పెద్ద గుర్తింపుగా మారవచ్చు. అయితే అహంకారం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వినయం మీకు మంచి గౌరవాన్ని అయితే ఇస్తుందండి. ఈ యొక్క కుంభరాశి వారికి కర్మరంగంలో శక్తివంతమైన మార్పును సూచిస్తుంది. సహనం, ఆలోచన, క్రమశిక్షణ ఉంటే ఇది బంగారు అవకాశం అవుతుంది. మీ శ్రమను ప్రపంచం గుర్తించే దశ ఇది. ధైర్యంగా ముందడుగు వేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ సమయం మీ ఎదుగుదలను శుభసూచకంగా తప్పకుండా నిలుస్తుందన్నమాట. ఈ ఫిబ్రవరి 18న ఏర్పడుతున్నటువంటి ఈ రోజున మీకు ఎంతో అంటే
ఎందుకంటే ఇది మీకు కర్మస్థానం సంబంధంగా ప్రభావం చూపుతుంది కాబట్టి జీవితంలో కొన్ని పాత అధ్యాయాలు ముగిసి కొత్త మార్గం ప్రారంభమయ్యే సూచన ఇది. మీరు ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న కొన్ని ఆలోచనలు మారవచ్చు. మార్పు మొదట కొంచెం అసౌకర్యంగా అనిపించినా చివరకు మీకు మేలు చేస్తుందండి. సూర్యుడు అధికారం, ఆత్మవిశ్వాసం, గౌరవానికి సూచిక. నిన్నటి రోజు అంటే ఇంకా గ్రహణ సమయంలో ఈ అంశాలన్నీ మీకు పూర్తిగా తొలగిపోయాయి. మీ పైన ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయింది. ఓపికగా స్పందిస్తే గౌరవం నిలుస్తుందండి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పై అధికారులతో సంబంధాలు కీలకంగా మారవచ్చు. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడాలి. పనిలో ఆలస్యం చేయకుండా సమయపాలన పాటిస్తే చాలా మంచిదండి. మీ నీతి నిజాయితీ మిమ్మల్ని ఎప్పుడు కూడా అణువణువున రక్షిస్తూ ఉంటుంది. మీ క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఏ ఆలోచన చేపట్టినా కూడా మీకు విజయాలు తప్పకుండా చేకూరుతాయన్నమాట. కుటుంబంతో కలిసి సంతోషంగా మీరు గడపబోతున్నారండి. చాలా సంతోషంగా వారి కోసం టైంని కూడా స్పెండ్ చేస్తారనమాట. ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని ఒకసారి ఆలోచించండి. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఇది భవిష్యత్ విజయానికి మార్గం చేస్తుంది. అలాగే ఈ గ్రహణం తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. ఇది ఏ దిశలో వెళ్ళాలో స్పష్టత వస్తుంది. కొన్ని సంబంధాలు దూరమైన కొత్త అవకాశాలు వస్తాయన్నమాట. భయపడకుండా మార్పును స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ధైర్యం మీకు ప్రధాన ఆయుధం. మొత్తానికి ఈ సూర్యగ్రహణం పూర్తయింది కాబట్టి మరుసటి రోజు నుంచి మీకు కొంత జాగ్రత్త సూచన మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన మార్పు అవకాశం. మీరు ఓపికగా, వినయంతో, క్రమశిక్షణగా ఉంటే ఇది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. ప్రతి మార్పు మీకు మేలు వస్తుందని నమ్మండి. ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ సమయంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా మారబోతున్నాడండి. లాభస్థానం అనేది ఆదాయం, ఆశలు, నేర్చుకోవడం, పెద్దల సహాయం, స్నేహితుల మద్దతు సూచిస్తుందన్నమాట. శని అక్కడ ఉండడం వల్ల ఫలితాలు నెమ్మదిగా వచ్చినా స్థిరంగా ఉంటాయండి. ఒక్కసారిగా పెద్ద లాభం కాకపోయినా క్రమంగా పెరుగుదల మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిందే మీకు నిలకడగా ఉంటుంది. శని ప్రభావం క్రమశిక్షణ, సహనం, న్యాయం. అందువల్ల మీరు చేసిన ప్రతి కష్టం కూడా మీకు వృధా కాదు. గతంలో మీరు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా మీకు తప్పకుండా మీకు ఏదైనా సరే దొరికే తీరుతాయన్నమాట. ఈ 18, 19, 20, 21 తేదీల్లో వ్యాపార భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం మంచిది. విశ్వాసమే మీ దీర్ఘకాల స్థానం. శని యొక్క దశమ దృష్టి మీ కర్మస్థానం మీద పడుతుంది కాబట్టి చాలా ముఖ్యమైన విషయం. మీరు చేసే పని స్థిరత్వం పెరుగుతుంది. పై అధికారుల దృష్టిలో మీరు బాధ్యత గల వ్యక్తిగా కనిపిస్తారు. క్రమశిక్షణతో పనిచేస్తే పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా ఈ సమయంలో పొదుపు కూడా పెరుగుతుందండి. అవసరం లేని ఖర్చులను తగ్గించే ఆలోచనలు వస్తుంది. మీరు సంపాదించిన దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలనే భావన పెరుగుతుంది. దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి పెరుగుతుంది. భవిష్యత్తు కోసం బలమైన ప్రణాళిక వేయగలుగుతారు. వ్యాపారస్తులకు శని అనుకూలంగా ఉంటారు కాబట్టి త్వరగా లాభం కాకపోయినా క్రమంగా ఆదాయం అయితే మీకు తప్పకుండా పెరుగుతుందన్నమాట. సహనం, క్రమశిక్షణ, మీకు నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి ప్రతిదీ కూడా సాధించగలరండి. ఇది మీ శ్రమకు న్యాయం చేసే సమయం. ఈ యొక్క కుంభరాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి స్థితిలో సంచరిస్తున్న కుజుడు మీకు ఒక శక్తివంతమైన మార్పుకు సంకేతం. భాగ్యస్థానం అనేది అదృష్టం, గురువులు, తండ్రి ఆశీర్వాదం, ధర్మం, దూర ప్రయాణాలకు సంబంధించినదనమాట. అక్కడ కుజుడు బలంగా ఉండడం వల్ల మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు ముందుకు అడుగు వేయాలనే ఉత్సాహం మీకు తప్పకుండా ఉంటుందన్నమాట. నిలిచిపోయినటువంటి పనులన్నీ మీకు ఇప్పటి నుంచి పూర్తిగా జరగబోతున్నాయండి. అంటే ఇంతవరకు మీరు పడినటువంటి బాధ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి అనుభవించబోయేటువంటి సంతోషం మీకు మరొక ఎత్తులా ఉంటుందన్నమాట. అంటే ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం మీకు తప్పకుండా మీరు దక్కించుకోబోతున్నారనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. అయ్యో, ఇంత తెలివి పరులు ఉన్నారు కదా, మనం ఎందుకు ఇలా ఉన్నామని వారు మిమ్మల్ని చూసి నేర్చుకునే ఈ 4 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి భయాలను పక్కన పెట్టి మీరు అడుగడుగునా అంటే ముందుకు వేయవచ్చు అనమాట. మీ యొక్క వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే కనుక మీ జీవితం చాలా అందంగా కూడా ఉండబోతుందండి. మీరు ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ఆ భగవంతుడు ప్రతిఫలం మీకు ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల నుండి మీరు బయటపడడానికి వారి సలహాలు, సహకారం మీకు ఎంతో బలాన్ని కూడా ఇస్తున్నాయన్నమాట. మీరు ఏ కష్టాన్నైనా కానీ చాలా ఈజీగా దాటేస్తారండి. మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి ఆమె అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయేటువంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు కావాల్సినటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. అయితే చాలామంది ఈ రాశి వారి మనసులో ఒకటే ప్రశ్న ఉంటుందన్నమాట. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సంతోషం అనేది ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడు రావాల్సింది?
కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకున్నారనమాట. చూడండి, కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. మీ విషయంలో ఈ కష్టకాలం ముగిసిపోవాల్సినటువంటి సమయం దాటిపోయినా కానీ ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మీ కులదైవం అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం మీరు పొందకపోవడమే. వారికి మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ పనులన్నీ కూడా కొన్ని ఆగిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా పూర్తిగా మించిపోయింది ఏంది లేదండి. కనీసం వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు కూడా ఒక దీపం వెలిగించండి. మనస్ఫూర్తిగా కూడా నామస్మరణ అయితే చేసుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకులు కులదైవం కనుక ప్రసన్నమైతే మీ చెడు సమయం అనేది కనుమరుగైపోతుందన్నమాట. నేను ఇప్పుడు చెప్పేటువంటి మాటలను మీరు అసలు తక్కువ అంచనా వేయకండి. గ్రహగ్రతులు గోచార స్థితిని బట్టి ఈ జ్యోతిష విశ్లేషణను తప్పకుండా మీరు నమ్మే తీరాలన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్యోతిషం ఇప్పటి వరకు మీరు విని ఉండరండి. మీ జీవితంలో ప్రతి పెద్ద మలుపు అనేది కూడా తప్పకుండా, ముఖ్యంగా మీరు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి రోజులు అనమాట. ప్రపంచం అంతా కూడా మీ సత్తా ఏమిటనేది కూడా తప్పకుండా చూస్తుందండి. ఒక శక్తివంతమైనటువంటి ఏదైనా సరే ఒక కొత్తగా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మీ జీవితం అనేది. అయితే దాని గురించి మీకు ఇప్పుడు ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం ఇప్పుడు మీరు తప్పకుండా చెప్తాను. కానీ మీరు నాకు తప్పకుండా ప్రతి ఒక్క మాటను కూడా వింటున్నట్లుగా కనీసం మనస్సులోనైనా కానీ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. నమ్మకంతో ఈ పరిహారాలను పాటించండి. ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుందండి. మీరు ఈ వీడియోలో కూడా ఒక భాగంగా భావించండి. మీరు చేసేటువంటి ఆ పొరపాటు ఏంటో తెలుసుకోండి. గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండా ఒక నిస్సహాయుడిగా మీరు చేసిన నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి యొక్క దీవెనను మీరు జార విడుచుకున్నారండి. ఒక వృద్ధుడి ఆశీర్వచనాలను మీకు అందకుండా పోయాయన్నమాట. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని పెట్టింది. కానీ ఇప్పుడు ఆ గడ్డు కాలం అనేది ముగిసిపోయింది. మీ జాతకంలో శుక్రుడు అలాగే గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైనటువంటి స్థానాల్లోకి ప్రవేశించాయి. కాబట్టి దీనివల్ల ధనం, గౌరవం అలాగే కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయన్నమాట. అయితే మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్కటే. ఉదయాన్నే సూర్యభగవానుడికి ఆర్జ్యం అంటే నీరు సమర్పించి మనస్సులో ఈ విధంగా అనుకోండి. విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరనివ్వు. నేను చేసినటువంటి పొరపాట్లను నన్ను క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని మీరు తప్పకుండా అనుకోండి. మీకు చాలా మంచి జరుగుతుందండి. ఊహించినటువంటి మరెన్నో అద్భుతాలను కూడా తప్పకుండా చూస్తారన్నమాట. మీ జీవితంలో కష్టాలకు, బాధలకు మూల కారణమైంది కాబట్టి దాని గురించి మీరు ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇప్పుడు తప్పకుండా మీరు తెలుసుకున్నారు కదా. అలాగే మొదటి పరిహారం, ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించండి. ఆవ నూనె. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అలాగే రెండవ పరిహారం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. ఇక మూడవ పరిహారం, మీ ఇంట్లో ఉన్నటువంటి పాత చిరిగినటువంటి బట్టలు, పగిలిపోయినటువంటి వస్తువులు, తుప్పు పడినటువంటి పాత్రలు, పనికి రానటువంటి సామాన్లు వెంటనే మీరు బయట పాడేయండి. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయండి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి నిలబడదు. ఇక ఆ వస్తువులను పారివేయడమో లేదంటే బయట అంటే ఒక పాత సామాన్ల వారికి ఇచ్చేయడమో చాలా మంచిది. ఇక మీ ఇంట ఎంత ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా ప్రకాశిస్తుంది. ఈ రాశివారు గుర్తుంచుకోండి, మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువై తీరుతుందని. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితంలోకి పేదరికంలోనే గడిచిపోతుందండి. అందుకే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే పాత సామాన్లన్నీ కూడా బయట పారేయండి. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారనమాట. నిజంగా నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోయిందని మీకే అందేటువంటి ఆలోచనలు ఊహకందవు. ఇక మీకు ధన సంపదలు కూడా ఊహించలేనంతగా వస్తుందండి. మీరు కన్న కలలన్నీ కూడా నిజమైనటువంటి అవకాశాలు కూడా ఉండి మీకు అపారమైనటువంటి ధనయోగం కూడా కలుగుతుంది. ఇప్పుడు మీరు కష్టపడితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని అందుకుంటారండి. మీరు చాలా తెలివైన వారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకొని ఉంటారు. అయితే అక్కడే మీరు ఒక విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మీ నోటికి తాళం వేయడం. అవును, ఈ రాశివారు రాబోయేటువంటి ఈ 4 రోజుల్లో మీ మాట మీ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుందన్నమాట. వినడానికి కొంచెం మీకు చేదుగా ఉన్నప్పటికీ ఇది నిజమండి. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. దీనివల్ల మీ యొక్క ఆత్మీయుల యొక్క మనసు అనేది కూడా
ముక్కలయ్యేటువంటి ప్రమాదం ఉంది. తెలియకుండానే మీ మాట్లాడే మాటలు కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. కాబట్టి అక్కడే ఒక్క నిమిషం ఆలోచించండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే మీ బంధాలు కూడా పదిలంగా ఉంటాయని. ఈ రోజుల్లో మీ మనసుకు నచ్చినటువంటి పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు అంటే హాబీస్ ఏవైనా కానీ ఉంటే వాటి కోసం సమయాన్ని కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఇక ఈ సమయం మీకు ఒక అద్భుతమైనటువంటి కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావడం వల్ల మీ బడ్జెట్ కొంచెం తలకిందులు అవుతుందన్నమాట. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. ఇక మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కినటువంటి అవకాశాలను, మీకున్నటువంటి బంధాలను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. అలాగే ఈ రాశి వారికి చెప్పాలంటే కనుక ఇన్ని రోజులు పడినటువంటి కష్టం ఒకలాగా ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి అనుభవించేటువంటి జీవితం మరొకలాగా ఉంటుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు ఒక క్లారిటీ వస్తుందండి. క్లియర్గా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మీకు ఏదైనా సరే అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుందండి. గతంలో వెనకంజలో వేసినటువంటి విషయాలు ఇప్పుడు ముందడుగు వేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో, పోటీ పరిస్థితుల్లో కూడా మీ స్థానం బలపడుతుంది. కష్టాన్ని భయపడకుండా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి దృఢ సంకల్పం వస్తుంది. గురువుల మార్గదర్శనం సరిగా అందుతుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంతాల్లో పనుల అవకాశాలు ఎక్కువగా రావచ్చు. బాధ్యతలు స్వీకరించే వారికి ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు చూపే చురుకుదనం గమనించబడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో పెద్ద అవకాశాలు తెరుచుకుంటాయండి. వ్యాపారస్తులకు భాగ్యస్థానం బలపడడం వల్ల విస్తరణ ఆలోచనలు రావచ్చు. కొంత ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే ఉత్సాహం కలుగుతుంది. భాగస్వామ్యాల్లో స్పష్టత అవసరం. ధైర్యంగా ఉండాలి. మీ కార్యశక్తి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుందన్నమాట. అలాగే చాలా అనుకూలమైన మార్పు, ఆదాయం, లాభం, ఆశలు నెరవేర్చుకోవడం ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు. సాయంత్రం తర్వాత శుభవార్త వినే అవకాశం ఉంటుంది. లాభస్థాన చంద్రుడు, స్నేహితులు అంటే ఏదైనా సరే మీకు రేపటి రోజున మీ స్నేహితుల పరంగా కొంచెం శుభవార్తలు వినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కోరుకున్న ఒక పని పూర్తి కావచ్చు. ఈ యొక్క 4 రోజుల్లో మీ కోరికలు నెరవేరే సూచనలు అయితే ఉన్నాయండి. కుటుంబంలో ఆనంద వాతావరణం కూడా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో అనుకూల ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నమాట. మీ మీద ఈర్ష్యపడే వారికి భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా గుణపాఠం చేసేలాగా చేస్తాడండి. అలాగే మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు కొంతవరకు గోప్యంగా ఉంచండి. ఇంట్లో సుఖ వాతావరణం ఉండడం వల్ల చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించడం మంచిది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మానసిక బలాన్ని పెంచుతుందండి. దేవుడి స్మరణ చేయడం వల్ల కూడా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆలోచనలు ఉంటే చెడు ప్రభావాలు దూరం అవుతాయండి. మీపై ఎవరో అనవసర విమర్శలు చేస్తే వెంటనే స్పందించకుండా ఓపికగా ఉండండి. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీకు సమాధానం చెప్తుందన్నమాట. మీరు నీతి నిజాయితీగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుందండి. ఆత్మవిశ్వాసం కోల్పోవడం కోల్పోకపోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త చాలా అవసరం అండి. ఏదైనా సరే మీరు పొదుపు చేయడం మీకు రక్షణగా ఉంటుంది. భవిష్యత్తు కోసం కొంత సొమ్ము దాచుకోవడం చాలా మంచిది. అవసరమైన వాటికే ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందరినీ నమ్మడం మంచిది కాదు. మీకు నిజంగా అండగా నిలిచే వారిని గుర్తించండి. మీ విజయాన్ని చూసి ఆనందపడే వారి మీ నిజమైన స్నేహితులు. మిగతా వారితో కొంత దూరం పాటించడం మీకే మంచిదన్నమాట. కుటుంబ సభ్యులతో సమయం గడపడం చాలా అవసరం అండి. మీరు ఎంత బిజీగా ఉన్నా వారితో మాట్లాడండి. వారి భావాలను కూడా గౌరవించండి. ఇంట్లో శాంతి ఉంటే బయట ప్రపంచంలో మీరు మంచిగా ధైర్యంగా నిలబడగలుగుతారన్నమాట. కుటుంబం మీకు ప్రధాన బలం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శరీరానికి విశ్రాంతి, అవసరమైన సరైన ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం చాలా మంచిదన్నమాట. ప్రతి విజయాన్ని వినయంతో స్వీకరించండి. అహంకారాన్ని ముందుగా తగ్గించుకోండి. అహంకారం పెరిగితే అది మనకు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి వినయం ఉన్న చోటే నిజమైన గౌరవం ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా సరళతను వదలకండి. మొత్తానికి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ కాలం శుభదాయకమైనదని చెప్పుకోవచ్చు అన్నమాట. చూశారు కదండి, కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి 18, 19, 20, 21 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు, కలిసే వ్యక్తులు, వినే మాటలు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ఒక దారి చూపే సూచనలు అనమాట. ముఖ్యంగా ఎస్ మరియు ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. మీరు ఇప్పటి వరకు అనుమానంగా చూసినటువంటి ఒక విషయం ఇప్పుడు స్పష్టత కనిపిస్తుంది. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఈ రోజుల్లో మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. శని ప్రభావం ఉండే రాశి కావడంతో మీరు ఆ ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇది స్థిరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆత్రుత పడకుండా
ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ అధిపతి గ్రహం అయినందువలన శని భగవానుడి క్రమశిక్షణను నేర్పిస్తుంది కాబట్టి మీకు పరీక్షలు పెట్టిన చివరకు గెలుపు మీకే వస్తుంది. అలాగే మీ రాశి అధిపతి దేవుడు శనిదేవుడు కాబట్టి కష్టాన్ని వృధా చేయడు. మీరు నిజాయితీగా ఉన్నంత వరకు దైవ అనుగ్రహం మీ వెంట ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు చేయవలసింది ఒక్కటే, ఓపిక, స్పష్టమైన ఆలోచనను, మాటల్లో జాగ్రత్త, దైవ నిర్ణయం. చూశారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.